హలో ఎవ్రీవన్. ఈరోజు 7th జూలై రోజు మార్కెట్ మనకి కొంతవరకు అయితే కరెక్షన్ అవుతుంది. చాలా స్టాక్స్ అయితే బాగా కరెక్షన్ అయితే అయ్యేవి. అయితే ఈరోజు మార్నింగ్ మనకు వాట్సాప్ కమ్యూనిటీలో ఒక అప్డేట్ అయితే మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అవుతూ ఉంది. బట్ కాషన్ తర్వాత మనకి ట్రెండ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ ఎవరైతే ప్లాన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ కరెక్షన్స్ని ఇవన్నీ కూడా పట్టించుకోకూడదని చెప్పి ఒక కాస్ట్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మనం గమనిస్తే గోల్డ్ సిల్వర్లో కూడా కొంత కరెక్షన్ అయితే చూసాము. మరోవైపు ఈవెన్ యూఎస్ఏ డాలర్ కూడా ఈరోజు కరెక్షన్ అయితే అయ్యింది. ఒకటి పాజిటివ్లో ఉంది, అది క్రూడ్ ఆయిల్. సరే, ఈ రోజు ఏం జరిగింది పక్కన పెడితే తర్వాత ఏం జరగబోతా ఉంది, రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతా ఉన్నాయని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్లో 2 ప్రధానమైన పాయింట్ల మీద లేదంటే ఇష్యూస్ మీద మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఒకటి, గ్లోబల్ ఇష్యూ అయిన ఇరాన్ యూఎస్ఏ ఆ ఇష్యూ మళ్ళీ మొదలవుతుందా లేదా అన్నది ఒక పాయింట్. అయితే మార్కెట్లో మనం ఎలా ఉండాలి, మార్కెట్లో ఏం జరగబోతోంది అని కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది బోత్ స్టాక్స్ అండ్ గోల్డ్ సిల్వర్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఎవరైతే ఈ ఛానల్ని లేదంటే మా యొక్క కమ్యూనిటీలో ఉన్నారో, జూన్ 16, 20 ఆ టైంలో మనం పదే చెప్పడం జరిగింది. ఇక మీదట బుల్ మార్కెట్ మొదలవబోతా ఉంది. ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతా ఉన్నారు అండ్ మన మార్కెట్లు పెరుగుతాయి. ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని కొనసాగించండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీరు గమనిస్తే మనకి ఆ నిఫ్టీలో ర్యాలీ, తర్వాత చాలా స్టాక్స్లో ర్యాలీ కూడా రావడం జరిగింది. మరోవైపు రీసెంట్ టైమ్స్లో మనం ఇచ్చిన ఏదైతే అనాలిసిస్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీరు మార్కెట్లో చూడొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే నేను ఆ రోజు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పాను. ఏంటంటే, ఇరాన్ యూఎస్ఏ ఇష్యూ అయిపోయిందని మనం అనుకోవడానికి లేదు, అది జరుగుతూనే ఉంటుంది. బట్ మన మార్కెట్కి వస్తే దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమైనా అయిపోనియండి, కొట్టుకోనియండి, ఇంకా వారిలోకి వెళ్ళనియండి, ఏదైనా అవనియండి, మన మార్కెట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎస్, నిఫ్టీ పరంగా కొన్నిసార్లు కరెక్షన్ రావచ్చు, ర్యాలీ రావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ మీరు 2-3 సంవత్సరాల టైం పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో వాళ్ళు షార్ట్ టర్మ్లో వస్తూ ఉన్న ఇష్యూస్ని మరి చూడవలసిన అవసరం అయితే లేదు. ఇంకో సెకండ్ పాయింట్ నేను చాలా క్లియర్గా చెప్పాను. ఇండియా తన యొక్క ఫ్యూయల్, క్రూడ్ ఆయిల్ లేదంటే గ్యాస్ సంబంధించి చాలా పక్కా ప్లాన్తో వెళ్తూ ఉంది అండ్ దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకో ఉంది. మనం భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. ఈ రోజు మనం గమనిస్తే ఇండియన్ గవర్నమెంట్ పెట్రోల్, డీజిల్ మీద ఉన్న రెస్ట్రిక్షన్ తీసేసింది. ఈవెన్ ఇండియా నుంచి చాలా దేశాలకి గ్యాసోలిన్, కొన్ని ఫిల్టర్ అయిన ఆయిల్స్ లైక్ ఇప్పుడు కిరోసిన్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ వేరే దేశాలకి పంపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. అంటే మన యొక్క రిజర్వ్స్ సర్ప్లస్గా ఉండి మనకు సప్లై చైన్ అనేది బెటర్గా ఉంది. ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాం. ఒకప్పుడు ఇండియాకి దాదాపు 25 కంట్రీస్ ఆయిల్ సప్లై చేశాయి. ఇప్పుడు దాదాపు 41 దేశాలు ఇండియాకి సప్లై చేస్తూ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రష్యా నుంచి భారీ స్థాయిలో మనకి ఇంపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ మరో ఇంపార్టెంట్ పాయింట్, క్రూడ్ ఆయిల్ సప్లై సంబంధించి ఎటువంటి భయపడవలసిన అవసరం అయితే లేదు ప్రజెంట్. ఈవెన్ గ్యాస్ సంబంధించి కూడా చాలా త్వరగానే మనం రెక్టిఫికేషన్ చేసుకున్నాము, దాని తగ్గట్టుగా సప్లై అయితే అరేంజ్ చేసుకున్నాం. ఇండియా వరకు వస్తే ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మనకి ఇంకేది పెద్ద సమస్య అయితే కాదు. అక్కడెక్కడో వార్ జరిగితే అది మన మార్కెట్కి ఎటువంటి ఇంపాక్ట్, మనకు లైఫ్కి ఎటువంటి ఇంపాక్ట్ అయితే చూపించదు. ఒక ఫ్యూయల్ మనం అడ్జస్ట్ చేసుకోగలగాలి, సప్లై చేసుకోగలగాలి. అయితే ఇక్కడ మరికొన్ని పాయింట్లు కూడా మనం చెప్పాలి. రీసెంట్ టైమ్స్లో వార్ జరుగుతున్న సందర్భంలో కానీ ఇలా ఎస్కలేషన్ జరుగుతున్న సందర్భంలో కానీ మన వరకు చాలా వరకు సప్లై ఆగలేదు. రీసెంట్గా కొంతవరకు వీళ్ళ మధ్యలో పీస్ స్టాక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కంటిన్యూగా గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకి సప్లై అయితే జరిగింది. వాటితో పాటు రీసెంట్గా మనకి ఇష్టం లేకపోయినా ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ అనేది మనకి వచ్చింది, కంపల్సరీ అయ్యింది. సో దట్ ఈస్ ద రీజన్ చాలా వరకు మనకి ఫ్యూయల్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై అయితే చేసుకోగలిగాం. ఇది చాలా మేజర్ అప్డేట్. దాంతోపాటు మనం ఇదివరకు చెప్తున్నట్టుగా అండ్ నా కమ్యూనిటీలో నేను ప్రతిసారి చెప్తున్నట్టుగా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇదివరకు ఏఐ రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నారు. గత 2-3 వారాలుగా మీరు చూస్తే సౌత్ కొరియా లేకపోతే ఇతర దేశాల్లో వాళ్ళ యొక్క ఇండెక్స్ స్టాక్స్ బాగా కరెక్ట్ అవుతా ఉన్నాయి. కరెక్షన్ అవుతుంది అంటే అక్కడ వాళ్ళు అమ్మి ఇంకొక దేశానికి లేదంటే ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇప్పుడు ఇండియా లాంటి దేశానికి కూడా ఉంది. అఫ్ కోర్స్ వారు వేరే దేశాల్లోకి వెళ్తారు, బట్ ఇండియాకి ఒక వాల్యూ అయితే క్రియేట్ అయింది. ఎఫ్ఐఐస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ మనం ఇక్కడ చార్ట్ లో చూడొచ్చు. దానికి సంబంధించిన గ్రాఫ్స్ కూడా నేను ఇచ్చాను. సో ఈ 2 ప్రధానమైన కారణాల వల్ల మన మార్కెట్ చాలా వరకు రికవరీ అయ్యింది. చాలా స్టాక్స్ లో ఒక రకమైన బెటర్ పెర్ఫార్మెన్స్ కూడా మనం చూసాం. మరోవైపు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాను. జనరల్గా మా
యొక్క మెయిన్ పోర్ట్ఫోలియో కానీ లేదంటే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే, బ్యాడ్ మార్కెట్ కన్నా కొద్దిగా ఎక్కువగా పడిపోతుంది. మంచి మార్కెట్స్ లేదా రికవరీ జరిగేటప్పుడు మార్కెట్స్ కన్నా బెటర్ రిటర్న్స్ అయితే వస్తాయి. చిన్న గ్రాఫ్ అయితే ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చూస్తూ ఉన్నాను. ఒక 2-3 నెలల కిందట చూస్తే బెంచ్ మార్క్స్ కన్నా మా యొక్క పోర్ట్ఫోలియో బాగా కరెక్షన్ అయింది. బట్ రీసెంట్గా రికవరీ అయ్యేటప్పటికి బెంచ్ మార్క్స్ కన్నా ఒక 6% ఎక్కువ రిటర్న్ చూపిస్తూ ఉంది. సో ఇది ఒక అండర్స్టాండింగ్ పర్పస్. నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, పోర్ట్ఫోలియోస్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. సో దాన్ని మనం మరీ నెగిటివ్గా తీసుకోవడం లేదంటే ఎగ్జిట్ అయిపోదాం అనుకోవడం ఇవన్నీ కూడా చేయకూడదు. నాకు రీసెంట్ టైమ్స్లో చాలామంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ లేదా సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది రీచ్ అయ్యారు. మా యొక్క పోర్ట్ఫోలియోలో రిటర్న్ రాలేదండి, లేదా మా యొక్క పోర్ట్ఫోలియోలో పెర్ఫార్మెన్స్ బాగోలేదని చెప్పారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సరైన ప్లానింగ్ అయితే చేయాలి. చేసిన తర్వాత అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా మీరు వెయిట్ చేయగలగాలి. వెయిట్ చేయడం అనేది ఒకటే ఇక్కడ ముందు. ఎందుకంటే మీరు ఎందుకోసం ఇన్వెస్ట్మెంట్ చేశారో మీకు ఐడియా అయితే ఉంటుంది. దాన్ని పక్కన పెడితే కొన్నిసార్లు మార్కెట్లో డిఫరెంట్ ఫండ్స్ డిఫరెంట్ టైం పీరియడ్లో వేరువేరుగా రియాక్ట్ అవుతాయి. వన్స్ మార్కెట్ బాగున్నప్పుడు ఒకలాగా ఉంటే, మార్కెట్ బాగోలేకపోయినప్పుడు ఒకలాగా ఉంటాయి. సో దాన్ని అర్థం చేసుకోకుండా మనం ఎగ్జిట్ అయిపోయి ప్రతిసారి మనం ప్రతి ఫండ్ని లేదా ప్రతి స్టాక్స్ని మారుస్తూ పోతే మనం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ చేయలేం. సో ఇది ఒక బేసిక్ థింగ్. సో మన మెయిన్ పాయింట్కి వస్తే, ఇప్పుడు చాలామంది మళ్ళీ డౌట్ చేస్తూ ఉన్నారు ఇండియన్ మార్కెట్లో ఏం జరగబోతుంది, ఏమవుతుందని చెప్పి. దాన్ని ఒక వైపు, మరోవైపు చూస్తే ఇరాన్ మధ్యలో ఏం జరగబోతుందని కూడా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. సో ఇక్కడ చిన్న బ్రీఫ్ మీకు మరొకసారి ఇస్తూ ఉన్నాను. మీరు ఇక్కడ గమనించవలసిన 2 కీ పాయింట్స్. ఈ రోజు వరకు ఇరాన్కి అమెరికాకి ఎటువంటి ఫిజికల్ సైన్ అగ్రిమెంట్ అయితే జరగలేదు. వాళ్ళు డిజిటల్ సైన్ అగ్రిమెంట్ అయితే చేశారు, ఫిజికల్గా ఎటువంటి ఫైనల్ సైన్ అయితే చేయలేదు. 2, టిల్ డేట్ స్టేట్ ఆఫ్ హర్మోజ్ ఇరాన్ కంట్రోల్లోనే ఉంది. అండ్ ఇరాన్కి టోల్ ఇవ్వకుండా ఒమాన్ బోర్డర్ నుంచి ఎవరైనా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇరాన్ వాళ్ళ మీద ఫైరింగ్ అయితే చేస్తూ ఉంది. రీసెంట్గా ఆ ఫైరింగ్ కూడా మళ్ళీ జరిగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవ్వలేదు. 2, రీసెంట్ టైమ్స్లో ట్రంప్ మళ్ళీ రెచ్చగొట్టే కొన్ని స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా తను ఇస్తూ వచ్చాడు. సో ఎస్కలేషన్స్ పెరిగే అవకాశాలు కొంతవరకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకన్నా ముఖ్యంగా ఇప్పుడు ఖమేనీ గారి యొక్క అంత్యక్రియలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మేబీ ఈ ఇష్యూస్ కొంతవరకు కూల్గా ఉండడానికి అదొక మెయిన్ కారణం. జూలై 10th తర్వాత ఇవన్నీ కూడా ఎస్కలేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అందరూ కూడా వార్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. బట్ యాజ్ ఎర్లీగా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, అమెరికాకి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ స్కేల్ వార్లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, ఆ కెపాసిటీ లేదు, బడ్జెట్ లేదు. బట్ ఇజ్రాయెల్ వరకు వస్తే ఈ వార్ని కోరుకుంటా ఉంది. ఇవన్నీ కూడా పొలిటికల్ అండ్ అదర్ ఇష్యూస్. సో దీన్ని మనం అన్ని వైపుల నుంచి ఆలోచించాల్సి వస్తుంది. బట్ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, వార్ అనేది మన యొక్క ప్రజెంట్ ఎకానమీని లేదంటే ఫ్యూచర్ ట్రెండ్స్ని అయితే పెద్దగా ఇక మీదట ఇంపాక్ట్ అయితే చూపించదు. వాళ్ళు ఏమైనా ఎంత పెద్ద స్కేల్ వార్ చేసుకున్నా కూడా ఏమైనా కూడా మన మార్కెట్లకి టెంపరీ కొంతవరకు కరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ మీకు లాంగ్ టర్మ్లో లేదా మంత్లీ చూసుకున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదొకటి అర్థం చేసుకోండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించి UAE వాళ్ళు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ మీద $10 పైనే మేము డిస్కౌంట్ ఇస్తాము, ఆగస్టు మంత్ కాంట్రాక్ట్ బేస్డ్గా $10 పైనే డిస్కౌంట్ ఇస్తామని చెప్పడంతో క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పడిపోయాయి. ఆల్మోస్ట్ $68 to $62 కూడా పడిపోయింది. రానున్న 1 వీక్లో కూడా కొంతవరకు మళ్ళీ కరెక్షన్ అయితే రావచ్చు. సో అది $50-55 ఉందనుకోండి, ఇండియాకి అది చాలా చాలా అడ్వాంటేజ్. ఇండియాకి సప్లై పరంగా ప్రాబ్లం ఏమీ లేదు, బట్ ఇంటర్నేషనల్గా ప్రైసెస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఆ ప్రైస్ మనకు కూడా వర్తిస్తుంది. సో ఆ పరంగా ప్రైసెస్ కూల్ ఆఫ్ అయిపోతే మనకి ఇంకా ఫేవర్గా సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ఇష్యూ అనేది మనకి చాలా వరకు లేదని చెప్పుకోవచ్చు. అది మనకు మెయిన్ ప్లస్ పాయింట్. FIIs ఇన్వెస్ట్మెంట్స్ 2 మనము రీసెంట్ టైమ్స్లో చాలా వేగంగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త దేశాలతో బిజినెస్ అగ్రిమెంట్స్, బయలెటరల్ అగ్రిమెంట్స్, రీసెంట్గా చూస్తే మనం జపాన్తో కానీ ఇతర దేశాలతో కానీ అగ్రిమెంట్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా కొంతవరకు అగ్రెసివ్గా గవర్నమెంట్ అయితే కొన్ని ప్లాన్స్ అయితే చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మన యొక్క బిజినెస్ని స్కేల్ చేస్తాయి. ఎస్పెషల్లీ మీకు డిఫెన్స్, ఎనర్జీ ఈ సెగ్మెంట్లో మంచి గ్రోత్ మీరు చూడొచ్చు. తర్వాత సెమీ కండక్టర్, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్లో మీకు గ్రోత్ అనేది చాలా
వేగం అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. షార్ట్ టర్మ్లో వీక్లీ మంత్లీ చార్ట్స్, డైలీ చార్ట్స్ ఇవన్నీ కూడా చూడొద్దు. బిజినెసెస్, ప్రైసెస్ అండ్ లాంగ్ టర్మ్లో ఎలా వాళ్ళ యొక్క బిజినెస్ ప్రొజెక్షన్స్ ఉండబోతా ఉన్నాయి ఇది మీరు చూడండి. మీకు డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశం. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లాంటి ఫండ్స్లో అయినా, స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్లో అయినా కూడా మీకు మంచి ర్యాలీ అయితే రాబోతూ ఉంది. సో గ్లోబల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు అని చెప్పి నేను మరొకసారి మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు మన వరకు అయితే ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. బట్ అట్ ఎనీ కాస్ట్ ఆ ఇరాన్ ఇష్యూ అయితే ఎస్కలేట్ అయ్యే అవకాశాలు మీకు 10th, 12th జూలై తర్వాత బాగానే కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా మనం ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జరగదని నేను ఎప్పుడు కూడా అనట్లేదు, జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ దాన్ని బేస్డ్గా మనం భయపడవలసిన అవసరం లేదని చెప్పి నేను మీకు చెప్తా ఉన్నాను. సో ఇది ఈరోజు నేను మీ ముందు చూస్తున్న ఒక కీ పాయింట్. ఎప్పటికప్పుడు నేను మోస్ట్ అడ్వాన్స్డ్ అనాలిసిస్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా వరకు మీకు బయట మార్కెట్లో ఫేక్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా వస్తుంది. తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో చాలా మందికి తెలియదు. సో దట్ ఈస్ రీజన్ అవన్నీ మనం చెప్తా ఉన్నాము. అదే కాకుండా మనకి నెక్స్ట్ వీక్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్లో చాలా ఇంపార్టెంట్ డేటా వస్తాం. యూఎస్ఏ సంబంధించి కొన్ని కీ డేటా, అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ సంబంధించి 3 రకాల డేటా ఉంటుంది. ఇక్కడ పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి PCE, తర్వాత కోర్ ఇన్ఫ్లేషన్, తర్వాత అక్కడ సేల్స్, ఇలా కీ డేటా అనేది మనకి నెక్స్ట్ వీక్లో రాబోతా ఉంది. సో ఆ డేటా చాలా వరకు ఒకవేళ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని అంటే అక్కడ యూఎస్ఏ మార్కెట్లకి కొంతవరకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వస్తే ఇండియన్ మార్కెట్ కూడా కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. మరోవైపు గోల్డ్, సిల్వర్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే రీసెంట్ టైమ్స్లో మనం గమనిస్తే కొంతవరకు ఇన్ఫర్మేషన్స్ ఎలా ఉండబోతుందంటే మనం ముందుగా చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. బికాజ్ డేటా పాయింట్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉన్నాయి. సో వాట్ మే బి ద థింగ్, ఇన్ఫ్లేషన్స్ సో అంత ఈజీగా మనం చెప్పడం కరెక్ట్. బట్ రీసెంట్ టైమ్స్లో క్రూడ్ ఆయిల్ సంబంధించి కొంత కూల్ ఆఫ్ అయితే జరిగింది కాబట్టి మేబీ కొంతవరకు మీకు ఇన్ఫ్లేషన్స్ అనేది కూల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఈ కూల్ ఆఫ్ అనేది మనకి June 20 తర్వాత జరిగింది, June 20 ముందు జరగలేదు. సో డేటా పాయింట్స్ ఏవైతే వస్తాయో అవి June month 15th ముందు జరిగిన డేటా పాయింట్స్ గురించి ఎక్కువగా ఉంటాయి. సో ఆ కారణం వల్ల మీకు అక్కడ ఇన్ఫ్లేషన్స్ అనేది ఎక్కువగా చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ కెవిన్ వార్స్ నెక్స్ట్ యూఎస్ఏ ఫెడ్ మీటింగ్ ఉంది 29 జూలై రోజు. ఆ రోజు తను ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో అది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి నేను వేరొక వీడియో కూడా చేస్తాను. జస్ట్ ఫర్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ చెప్తా ఉన్నాను. ఈ డేటా ఎలా ఉంటుందని చెప్పి 100% మనం చెప్పలేదు. బట్ అదేమాత్రమైనా నెగిటివ్గా ఉంటే అది కొంతవరకు అన్ని మార్కెట్స్కి నెగిటివ్గా ఉంటుంది. బట్ మనం అర్థం చేసుకోవాలి, దానికి మనం ప్రిపేర్ అయిపోవాలి. అండ్ అది నెగిటివ్గా ఉన్నా కూడా మళ్ళీ మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మన యొక్క టార్గెట్ లాంగ్ టర్మ్ అనమాట. సో షార్ట్ టర్మ్లో వచ్చిన ట్రెండ్స్కి లేదా వొలటిలిటీకి మనం భయపడవలసిన అవసరం లేదు. సో దట్ ఈస్ రీజన్ నేను ముందుగానే ఇది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఎస్పెషల్లీ ఎవరైతే ఆప్షన్స్, ఫ్యూచర్స్, ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వీక్ మీకు ఫైనాన్షియల్ డేటా చాలా వొలటిల్గా ఉండబోతూ ఉంది మార్కెట్. సో దాన్ని మనం 100% గెస్ చేయడం లేదంటే డెసిషన్ తీసుకోవడం అనేది కష్టం. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. గ్లోబల్గా ఎటువంటి బ్యాడ్ న్యూస్ వచ్చినా ఏమొచ్చినా కూడా మీరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. బట్ ఎవరైతే ట్రేడింగ్లో ఉన్నారో వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా మీ యొక్క ట్రేడింగ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా వరకు హెల్ప్ చేసింది అనుకుంటాను. మనం ఫైనాన్షియల్ మార్కెట్ సంబంధించి చాలా ఎక్యురేట్ అనాలిసిస్ అండ్ రిలయబుల్ డేటాని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ ఇన్వెస్టర్ సంబంధించి అప్డేట్ సంబంధించి మన వాట్సాప్ కమ్యూనిటీ, టెలిగ్రామ్ కమ్యూనిటీ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ మీకు అప్డేట్స్ పరంగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి అవి మనం షేర్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలంటే దాని యొక్క URL లింక్ అయితే కింద కామెంట్ బాక్స్లో, డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ సత్సంతోష్ సత్యనారాయణ.